గురువుగారు, తులారాశి వారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? తులారాశి వారికి కూడా కేవలం తక్కువ శాతం మాత్రమే విజయాన్ని పొందడానికి అవకాశం కనిపిస్తోందండి. లాభములో రవి సప్తమ అష్టమ భావాల్లో సంచరించడం వల్ల వీరి రాజకీయ ఫలితాలు తారుమారు కావడానికి అవకాశం ఉంది. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ భావాల్లో సంచరించడం వల్ల కోర్టు వివాదాలు సైతం వీరిని చుట్టుముట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు అష్టమ భావంలో సంచరించడం వల్ల అనారోగ్యం పాల్గొవడానికి, సమాజంలో ఒక రకమైన వ్యతిరేకత రావడానికి అవకాశం కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ భావాల్లో సంచరించడం వల్ల వివాదాలు, కుటుంబంలో కానీ బయట కానీ వారికి మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. వ్యయములో కన్యారాశిలో అనగా కేతువు సంచారం వీరికి ఇబ్బందిని కలిగిస్తుంది. కేవలం వీరికి రాహువు షష్టమ భావంలో సంచరించడం వల్ల విజయాలను అందిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. అలాగే భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు అష్టభావాల్లో సంచరించడం వల్ల ఆర్థికంగా బాగుంటుంది. వీరి మాటకు విలువ పెరగడానికి, సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అనగా తులారాశి వారికి రవి భగవానుడు, కుజుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు 6 గ్రహాలు తులారాశి వారికి ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి. కేవలం బుధుడు, రాహువు మాత్రమే తులారాశి వారికి అనుకూల ఫలితాలని, శుభఫలితాలని అందిస్తున్నాయి. కనుక 40 నుంచి 45% మాత్రమే వీరు విజయాలు పొందడానికి అవకాశం ఉంటుంది. 50% వరకు, 55 నుంచి 60% వరకు వీరు పరాభవాన్ని పొందడానికి, ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి తులారాశి వారికి అని చెప్పవచ్చు.